హలో అండి అందరికీ. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజకేశ్రెడ్డి ఉన్నారు కదా, ఆయన కోసం సిట్ అధికారులు చాలా పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. కాకపోతే ఆయన ఎక్కడుండేది అనేది ఇప్పటివరకు కూడా ఎవరికీ తెలియదు. అయితే ఈ సందర్భంగా నిన్న విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి గారు పదే పదే ఈ యొక్క లిక్కర్ స్కామ్కి కారణం రాజకేశ్రెడ్డి అని చెప్పేసి ఆరోపణలు చేశారు కదా. అయితే ఆ ఆరోపణలకే కౌంటర్ ఇస్తూ రాజకేశ్రెడ్డి ఒక సంచలనమైన ఆడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆడియోలో ఒక రకంగా ఆయన విజయసాయి రెడ్డిని బూతులు తిట్టారు. ఆయన గురించి మరిన్ని రహస్యాలు చెప్తా త్వరలో అని చెప్పేసి ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఆ ఆడియో వినండి మీరు. ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను. గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. వితిన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, నన్ను ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్, గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్. సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. థ్యాంక్ యూ. చూశారు కదా, రాజకేశ్రెడ్డి గురించి ఏపీ సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ మీద ఏపీ ప్రభుత్వం వేసిన ఆ యొక్క విషయంలో కసిరెడ్డిని చాలా ఎప్పుడెప్పుడు దొరుకుతురా అని చెప్పేసి ఏపీ పోలీసు అధికారులు సిట్ అధికారులు ఆయన కోసం వెతుకుతున్నారు. కాకపోతే ఆయన మాత్రం సిట్ అధికారుల దగ్గరకు విచారణకి హాజరైతే ఆయన అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన లాయర్లు ఇచ్చిన సమాచారంతో నేను సిట్ అధికారుల ముందు హాజరు కావట్లేదు, నేను త్వరలోనే బయటకు వస్తాను, నాకు హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నా వాయిస్ కూడా వినండి. అంటే ఇక్కడ నేనే ముద్దాయిని కాదు, నా వాయిస్ కూడా వినండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ కూడా నేను అందిస్తాను. కాకపోతే నాకు కొంచెం లీగల్ ప్రొటెక్షన్ కావాలన్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న విజయసాయి రెడ్డి గారు ఏదైతే రాజకేశ్రెడ్డి యొక్క లిక్కర్ స్కామ్లో ఆయన కర్త కర్మక్రియ, రాజకేశ్రెడ్డి ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు అన్నట్లుగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి గారికి కౌంటర్ ఇస్తూ నేను త్వరలో విజయసాయి రెడ్డి గురించి ప్రెస్ మీట్ పెడతా, విజయసాయి రెడ్డి ఒక బట్టేబాజు, విజయసాయి రెడ్డి ఒక నీచుడు అన్నట్లుగా ఈయన ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఏపీ పోలీసులు రాజకేశ్రెడ్డి కోసం ఎదుగుతున్న సందర్భంగా ఆయన పారిపోయాడు, పరారీలో ఉన్నాడు అన్న సందర్భంగా ఆయన ఆడియో అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. మరి దీని మీద సిట్ అధికారులు ఎలా స్పందిస్తారు, విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఏదేమైనా కానీ ఏపీలో లిక్కర్ స్కామ్ అంశం అనేది చాలా పెద్ద కాకరేపుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.